గురించి నాకు బాగా తెలుసు. మాట తప్పదు, తప్పకుండా వస్తుంది. ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు, మర్చిపోలేని రోజు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని కలవబోతున్న రోజు. మా ఇద్దరిలో ఉన్న అభిప్రాయాల్ని తెలుసుకునే రోజు. ఎవరి ప్రేమ వాళ్ళకి చాలా గొప్పగా అనిపిస్తుందట. మా ప్రేమ గొప్పదో కదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కొత్తది, చాలా కొత్తది. కొంచెం లెఫ్ట్కి జరగండి సార్. కొంచెం రైట్కి జరగండి. లెఫ్ట్ రైట్ కాకుండా మధ్యలో కూర్చోండి సార్. కొంచెం తలెత్తండి సార్. కొంచెం దించండి సార్. తలెత్తడం దించడం కాదు, డైరెక్ట్గా నా వైపు చూడండి. అసలు ఈరోజు ఫోటో తీస్తావా తీవా? రెడీ సార్. 1 సెకండ్. హలో పెద్దమ్మా, బాగున్నారా? సారీ పెద్దమ్మా, నేను కొంచెం దూరంలో ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను. వీలు చూసుకుని నేనే నీ దగ్గరికి వస్తాను, సరేనా? ఉంటాను. రెడీనా సార్? రెడీ. మా అమ్మా నాన్నలకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. చెల్లెల కోసం ట్రై చేయకుండా నన్నే పిల్లని చేసేశారు. తల దువ్వి, పూలు పెట్టి, గౌన్లు వేసి అచ్చం ఆడపిల్లలాగానే పెంచారు. బయటికి వెళ్తే అందరూ నన్ను చూసి పాపా నీ పేరేంటి అని కూడా అడిగేవారు. 7 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆడపిల్లని అనుకుని నేను లేడీస్ టాయిలెట్స్కే వెళ్ళేవాడిని. మా అమ్మ నన్ను బలవంతంగా అలవాటు మానిపించాలని ట్రై చేసింది. వయసు పెరిగే కొద్దీ నేను మారుతూ వచ్చాను. నాకు అనుమానం వచ్చినప్పుడల్లా చెక్ చేసుకునేవాడిని, నేను అమ్మాయినా అబ్బాయినా అని. 18 ఏళ్ళ వయసు వచ్చాక అర్థమైంది నేను మగాడినేనని, నాకు వయసు వచ్చిందని. ఆహా, కుక్క పిల్లలు పడుకున్నట్టు ఏం పడుకున్నారా? రేయ్, తెల్లారు చాలాసేపు అయింది, లేవండి. అబ్బా, ఆరే కదరా అయ్యింది. అయ్యింది ఉదయం 6 కాదురా, సాయంత్రం 6. రేయ్ లేవండి రా, లేవండి. ఇవాళ సాయంత్రం ఫస్ట్ షో సినిమా కోసం అని మన గర్ల్ ఫ్రెండ్ చెప్పాంగా. అమ్మాయి లవ్ లో పడేంత వరకు మనం వెయిట్ చేయాలి. పడిన తర్వాత వాళ్ళే మన కోసం వెయిట్ చేస్తారు. ఇదేరా లవ్ కిక్ జ్ఞానం అంటే. ఆ లవ్ కిక్ జ్ఞానంలో నాకు ఒక ట్రిక్ చెప్పండి రా. రేయ్, కిక్కు పార్టీ ఇస్తేనే గానీ ట్రిక్ గుర్తుకు రాదురా. మళ్ళీ పార్టీయా? నువ్వు పని చేయి మావా, అర్జెంట్ గా ఐమాక్స్ దగ్గరికి వెళ్ళిపో. అక్కడ మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మాకు ఫోన్ చేయి. లేదంటే మనం బార్కి వచ్చేయి. నువ్వేం బాధపడకురా, ఈ రోజు నీ సంగతి తేల్చేస్తావంతే. నీకు అబ్బాయి చెప్పిన పని చేసుకొని రా, పో పో. సరే. యారా, ఒక అమ్మాయిని పడగొట్టడం అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పడగొట్టినంత ఈజీ అనుకున్నావా? దానికి బాగా ఆలోచించాలరా. పడగొట్టడం సంగతి తర్వాత రా, అసలు ముందు అమ్మాయిని పరిచయం చేసుకోవటం ఎలా? వెరీ సింపుల్ రా. ఒంటరిగా వెళ్తున్నావు, ఒక అమ్మాయిని చూసి సైలెంట్ గా పక్కకెళ్ళి ఓ డాష్ ఇచ్చి ఓ సారీ అని ఓ డైలాగ్ వేసి పరిచయం చేసుకో, అంతే. ఆ. మిగతాదంతా మేము చూసుకుంటాం. సరేరా, ముందు ఈ అమ్మాయిని ట్రై చేస్తాను. అబ్బో, మనోడు చాలా స్పీడ్ రా. హలో, ఎవరు? మీ అమ్మని రా వెధవా. అమ్మా, సారీ అమ్మా. ఇంకోసారి నేను ఫోన్ చేసినప్పుడు ఎవరు అని అడిగావో నీ కాళ్ళు విరగొడతాను. అబ్బా, త్వరగా విషయం ఏంటో చెప్పమ్మా, అవతలు వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వాలి. ఎవరిని? అమ్మాయినా? అబ్బే అదేం లేదమ్మా. కళ్ళు పొడి చేస్తాను. ఆ పక్కనేంటి గ్లాసుల సౌండ్ వినిపిస్తోంది? బార్లో ఉన్నావా? బారా? నాకు చాకోబార్ తెలుసు, అండమాన్ నికోబార్ తెలుసు, ఇంకో బార్ ఏంటమ్మా? తెలుసుకోనక్కర్లేదు గాని పెద్దమ్మ ఫోన్ చేస్తే రాలేనన్నావట. అది ఈ రోజు వాళ్ళ అబ్బాయి పోయిన రోజు. నీలో వాళ్ళ అబ్బాయిని చూసుకుని ఆనందపడుతుందిరా. పైగా ఎవరినో నీకు పరిచయం చేయాలట, వెళ్ళొచ్చుగా. వెళ్తే నేను ఇంకా చిన్నపిల్లాడిని అన్నట్టు బొగ్గలు వచ్చేస్తుంది, ముద్దులు పెట్టేస్తుంది, అది అందరి ముందు. నాకు అలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. నోరు మూసుకుని ముందు అక్కడికి వెళ్ళిరా, లేకపోతే నా సంగతి తెలుసుగా. సరే, వెళ్తాలే. ఎవర్రా ఫోను? అమ్మరా. ఏంటట? ఏముంది, ఎదవలతో ఫ్రెండ్షిప్ చేద్దని చెప్పింది. మన ఫ్రెండ్స్ లో ఏదో ఎవరు లేరే. అమ్మ చెప్పింది మీ గురించారా? ఓహో, ఈ వెదవలకి ఇంకా బలి పెరగలేదు.
ఏయ్ లే ఏయ్ లే ఏయ్ లే పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదా లే ఆయనకి సీట్ ఇవ్వు లేస్తావా ట్రైన్ నుంచి తోసేమంటావా థ్యాంక్స్ అమ్మా. ఏ డియర్ ఏయ్ కమ్ హియర్. ఇదంతా తోడు. ఎందుకు చూడవాలి సార్? అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలియకపోతే నిన్నెందుకు పిలిచింది? నిజంగా అమ్మాయి ఎవరో నాకు నాకు తెలియదు అదంతా సార్. తెలియదు. ముందు తుడివిది. శుభ్రంగా తోడు. అలా పడేసి వెళ్ళిపోతున్నావేంటి? నైట్ టైం కదా, జాగ్రత్తగా ఇంటి దగ్గర దించేయి. అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటుంటే ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అలవయ్యా. ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అమ్మో, నిజంగానే అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే రేపు పొద్దున్న పోలీసులు నన్ను పట్టుకుంటారేమో. ఛా. హలో, ఎక్కడికి? సార్ సార్ ప్లీజ్ సార్, ఇప్పుడే వచ్చేస్తాను సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. ఆటో 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 షా. అవసరమైనప్పుడు ఒక్కటో కూడా ఆగదు. అర్జెంటుగా ఏదో ఒక లాడ్జ్లోకి తీసుకెళ్ళి పడేస్తే బెటర్. రూమ్ ఉందా? ఏసీయా నాన్ ఏసీయా? ఏసీఏ. ఎంత? 1,00,000 అడుగుతాను, ఇస్తావా? రూపాయి ఇస్తాను. నువ్వు ఇవ్వవుగా? ఇస్తాను. రియల్లీ? నేను ఒట్టేయకుండా చెప్తేనే ఒట్టేసి చెప్పినట్టు. రూపాయికే రూమ్ ఇస్తాను. వీడెవడో తెంగరోడ్లా ఉన్నాడు. హలో, ఇక్కడ స్మోక్ చేయకూడదు. నో స్మోకింగ్ అని అంత క్లియర్గా ఉందిగా. తెలియక చేస్తేనే నేను క్షమించను, తెలిసి చేస్తే కాల్ చేస్తాను. ఎంత క్లియర్గా చెప్పాక ఎందుకు కాలిస్తాం? టేక్ దిస్, గో. యు కెన్ గో. స్మోకింగ్ గికింగ్ చేయడానికి వీల్లేదు. వెళ్ళండి. సరే సార్. సార్ నాకు అర్జెంటుగా ఒక రూమ్ కావాలి సార్. ఏంటి ఫిగర్ అవుట్ అయిపోయినట్టుంది? ఫిగర్ గేగర్ అనకండి సార్, తిన్న కాబోయే భార్య. కాబోయే భార్య అంటే వెస్టర్న్ స్టైల్ అన్నమాట. ముందు శోభనం, తర్వాత పెళ్లి. సార్ ప్లీజ్ సార్, మొయ్యలేకపోతున్నాను, రూమ్ ఇవ్వండి సార్. ఇదిగో తీసుకో. ఎంత సార్? సింగిల్ కి అయితే 500, అమ్మాయితో వచ్చావు కదా 2,500. నా దగ్గర అంత లేవు సార్. ఓహో, క్యాష్ లేదా? ఇలారా. ఓహో, చైన్ ఉంది కదయ్యా, ఈ చైన్ తీసుకున్నానులే. ఇదిగో చైన్ తీసుకున్నాను కదా అని పిచ్చి వేషాలు వేయడానికి వీలేదు. ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్సా? అవును, నో స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. నాకు అసలు అలాంటి అలవాట్లే లేవు సార్. గ్రౌండ్ ఫ్లోరే కదా? కాదు కాదు, 4th ఫ్లోర్. 4th ఫ్లోరా? ఓ, లిఫ్ట్ ఉంది కదా? లిఫ్ట్ ఉంది కానీ అండర్ రిపేర్. 4 ఫ్లోర్లు దీన్ని మోసుకుంటూ ఎక్కాలా? పెళ్ళైన తర్వాత ఎలా మోయాలి తప్పదు. పెళ్లి కాకముందే మోస్తున్నాడు. అమ్మాయితో వచ్చాడు, స్మోకింగ్ హ్యాబిట్ లేదంట. పిచ్చోడికి చెప్పరా.
చూడటానికి పొల్లాగా ఉంది కానీ వాస్తానికి బస్తాలాగా ఉంది. అబ్బా ఇదేంటి సార్ లిఫ్ట్ పనిచేయట్లేదు అన్నారు? అది కస్టమర్స్ కి, ఓనర్స్ కాదు. వెళ్ళు. జఫ్ ఆపరేషన్లు నువ్వును వెళ్ళ. ఇదేంటి డోర్ లాక్ చేసి ఉంటే నువ్వెలా వచ్చావు? అది నువ్వు లాక్ చేయడానికి, ఇది నేను చెక్ చేయడానికి. ఏంటి నీ బొంగులో చెకింగ్? హోటల్ రూమ్ లో మందు కొడతారు, వ్యభిచారం చేస్తారు. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కాల్చకూడదా? నా హోటల్లో కాల్చకూడదు. ఆహా, ఇదేమన్నా పెద్ద అమెరికా హోటలా? అంతకంటే ఎక్కువ. దేన్నైనా క్షమిస్తాను గాని నా హోటల్లో సిగరెట్ కాలిస్తే మాత్రం క్షమించను. అందుకే 2000 రూపాయల రూము రూపాయికి ఇచ్చాను. నేను అంతే, దేన్నైనా సహిస్తాను కానీ సిగరెట్ కాల్చకూడదంటే నేను సహించను. 2000 కాదు 4000 ఇస్తాను అవసరం అయితే. నువ్వు ఇచ్చిన రూపాయలు ₹1 తిరిగిస్తాను. నేను సిగరెట్ కాలుస్తాను. నేను కాలుస్తాను. ఏంటిది? ఏంట ఓకింగ్ అంత నేరమా? మర్యాదగా సిగరెట్ కింద పడేయ్. ఇంకెప్పుడైనా సిగరెట్ కాలుస్తావా? కాల్చను. ఒట్టు. నా మీద పెడతావుంటే చేయి నీ నెత్తి మీద పెట్టుకో. ఒట్టు అను. ఒట్టు. ఏయ్? ఏయ్. అర్జెంట్గా స్నానం చేస్తే బెటర్. హలో, హలో, ఎవరు? ఫోన్ మా అమ్మాయికి ఇవ్వండి. నిద్రపోతుందండి. నిద్రపోతుందా? ఎక్కడా? నా పక్కనే. వాట్? మీ పక్కన? ప్రామిస్. అసలు మీరు ఎక్కడున్నారు? హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లక్డీ కబూల్. అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. అనవసరమైన తరలింపులు మనకెందుకు? ఆగు. ఇంకెప్పుడు కాల్చనన్నావు? ఓపెన్ ఎయిర్ లో కూడా కాల్చుకోనివ్వా? నీకు 100 సార్లు చెప్పినా వేస్టే. లోపలికి పద, నీ సంగతి చెప్తా. పెద్ద టార్చర్ అయిపోయింది వీడితోటి. అటు చూడు. అయ్య బాబోయ్, ఏంటిది? మర్యాదగా చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాల్చినందుకు చూసావా ఎలా అయిపోయాడు? వీడే కాదు, వీడిని చూడు. వీడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాలిస్తే చూడు, పిచ్చి వెధవ జఫాగాళ్ళ తయారయ్యాడు. వీడున్నాడు, వీడికి నెత్తి మీద కొట్టి చెప్పాను హిహిహి అన్నాడు. నువ్వు కూడా సిగరెట్ కాల్చావనుకో. ఏడీడు వీడి జన్మలో వీడి సిగరెట్ కాల్చడు. చేతులెత్తు, కాల్ చేస్తా. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఆ కార్ ఆపండి. స్టాప్ స్టాప్ స్టాప్. మిమ్మల్ని చెక్ చేయాలి. ఎస్, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీరు తాగారా? ఎస్. ఒకసారి నోరు ఓపెన్ చేయండి. వై? మీ నోరు టెస్ట్ చేయాలి. మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. క్లిక్కర్. నమ్మేరా? నమ్మాను. యా. మీరు స్టేషన్కి పదండి. నా నేను రాను. బండి పక్కకి. ఏం కావాలి? హెల్మెట్ ఏది? హెల్మెట్ లేదు. లైసెన్స్ అది లేదు. ఆర్సీ కూడా లేదు. అయితే బండి పక్కన పెట్టు. నీ సంగతి సీఏ గారు చూస్తారులే. ఎవరా మీ సిఐ? ఎవరు?
నేను ఒక ఫోన్ చేస్తే చాలరా మీ ఉద్యోగాలు పోవడానికి. ఏమంటావా? ఏంటి? ఏమంటావా? ఎవడ్రా నువ్వు? మా ఉద్యోగాలు ఊడగొట్టిస్తావా? ఫోన్ కొడతావా? కొట్రా, కొట్రా ఫోను. నీ యవ్వ. ప్రతి అడ్డమైన వాడికి ఫోన్ కొట్టి లోకమైపోయారు. ఏయ్, ఏయ్ రాయని. ఏయ్, ఈ తల్లి. ఏమిటి? ఏమిటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది మేడం. నాలాంటి పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్కి రావడం బాగోదు మేడం. మహామహులకే తప్పలేదు పోలీస్ స్టేషన్ రావడం. నువ్వెంత? నువ్వు కూడా తాగేవా? తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేశారు సార్. తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేసావా? ఇది చాలా అన్యాయం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలా చూస్తావేంటి? నువ్వు కూడా అడుగు, న్యాయం కోసం పోరాడు. మేడం, దిస్ ఇస్ టూ మచ్. తాగితే నన్ను అరెస్ట్ చేశారు, ఓకే. తాగిన వాళ్ళతో ఉన్న అరెస్ట్ చేస్తారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు డెమోక్రసీ ఉందా ఇక్కడ? ఏయ్, ఇలాంటి తాగుబోతులు లాడ్జీలో అమ్మాయిలతో ఉండే వీణ్లాంటి వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడితే తల్లి. తాగిన వాళ్ళతో ఉన్నానని చెప్పేవేంటి? లాడ్జీలో ఎవరో అమ్మాయితో ఉన్నామని చెప్తున్నా అండి. రేయ్, అవును సార్, తాగిన అమ్మాయితో లాడ్జ్లో ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది చాలా స్ట్రాంగ్ కేసే బాబు. నువ్వు ఇప్పుడప్పుడే బయటికి రావు. జస్ట్ నన్ను సంతకం పెట్టించి ఇప్పుడే పంపించేస్తా. ఆ కుర్రా నైట్ ఇక్కడే ఉంచి పొద్దున్నే పంపించేయండి. అలాగే మేడం. అంకుల్ని మాత్రం పంపించొద్దు. డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం ప్యాకేజీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిద్దాం. ప్యాకేజీ ట్రీట్మెంట్? ఒరేయ్, ఆగరా. అమ్మా, ఇక్కడేం చేస్తున్నావే? వంట చేస్తున్నా నీకు వడ్డిద్దామని. మళ్ళీ జోకులేస్తావే. అది సరే గాని రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నావు కదమ్మా, ఆహా, ఇంటికే వెళ్ళాను. ఏంటంట విషయం? ఏముందమ్మా, తను కొడుకున్న ఆలో చూసుకుని బోర్ మంది. దానికి నువ్వేమన్నావు బాబు? ఏమంటా? పెద్దమ్మా, ఇక నుండి నా పెద్దమ్మవు కాదు, మా అమ్మవు. నేను మా అమ్మ కొడుకుని కాదు, నీ కొడుకునే అని నేను బోరుమన్నావా? చచ్చా, ఇద్దరం బోరమంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందుకే కేర్ అన్నాను. ఆ? కేర్ అంటే జాగ్రత్త అని. నీ ఆరోగ్యం జాగ్రత్త పెద్దమ్మా అని చెప్పొచ్చాను. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఒరేయ్, నిన్ను నీ కాళ్ళు విరగొట్టనా? ఒరేయ్, ఆగరా. నన్ను పరిగెట్టించకుండా ఆగరా. ఒరేయ్, ఏమన్నావ్? చేరుమన్నావా? చేరుమన్నావా? ఆగరా. నిన్ను ఈ రోజు నీ అంత తెలుస్తాను. ఆగరా. ఒరేయ్, పరిగెట్టకురా. ఆగు. ఆగరా, వస్తున్నాను. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఇంటికి వస్తావుగా? మీ నాన్నగారు వచ్చాక నీ సంగతి తేలుస్తా. నాన్న వస్తాడు, అమ్మ చెప్పుద్ది. వినేం చేస్తాడు? ఇంతకు ముందు ఏం చేశాడో అదే చేస్తాడు, అంతే. ఏంట్రా ఈ మార్కులు? ఈ క్రింది వాటిలో 5ంటికి సమాధానం రాయమంటే సరిగ్గా 5 గంటలకు మొదలు పెట్టాను. ఈలోపే బెల్లు కొట్టారు. నన్నేం చేయమంటారు? ఛీ, నువ్వు మారవరా. తెలిసి కూడా ఎందుకు డాడీ తిట్టడం? నోర్మై, ఈసారి సరిగ్గా మార్కులు రాలేదనుకో, అప్పుడు చెప్తాను ఈ పని. అడగండి. 2 సంవత్సరాలకి 3 మార్కులు పెరిగినాయి. సిగ్గులేదట్రా నీకు? 3 మార్కులు పెరిగాయంటే డెవలప్మెంట్ ఉన్నట్టు కాదా? ఈ తెలివితేటలో చదువులు చూపించు. బయట నీ గురించి ఎవరైనా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నా నేను. ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పండి. షడప్. నీ లాంటోళ్ళు ఇంజనీర్లు అయితే దేశం నాశనం అయిపోద్ది. పోనీ ఎంబీబీఎస్ చదవనా? ఎంబీబీఎస్ చదివి శంకర్ దాదా అయిపోదావనా? అరే, కాస్త ఎదురుంటి సుబ్బారావు గారు అమ్మాయిని చూసేనా? బుద్ధి తెచ్చుకోరా. నేను రోజు మన ఇంటిపై నుంచి అమ్మాయిని చూస్తున్నా, కానీ తనే నా వైపు అస్సలు చోట్ల. వీళ్ళు ఇంకా బాగుపడినట్లే. ఎంతకన్నా కొత్తగా ఏం తిడతారు? అయినా తిట్టించుకోవటం మనకేం కొత్త కాదు కదా. హలో, ఎవరు మాట్లాడేది? నువ్వెవరు? ఏయ్, నన్ను లాడ్జ్కి ఎందుకు తీసుకెళ్ళా? నువ్వా? నీ వల్ల రాత్రి పోలీస్ స్టేషన్లో ఎన్ని తిప్పలో, ఉదయం ఇంట్లో ఎన్ని దెబ్బలో తెలుసా? నాకు తెలియాలంటే నువ్వు అర్జెంట్గా డెబినా రెస్టారెంట్కి రా. నేను రాను. సరే, నేను నీటికి వస్తా. వద్దు, నేనే వస్తా. అమ్మో, ఇది ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. అయినా దీనికి నా నెంబర్ ఎలా తెలిసినట్టు? అయ్యే మేడం, సుస్వాగతం మేడం, వెల్కమ్ మేడం. ఇక్కడ అబ్బాయి. సారీ మేడం, ఇక్కడ అబ్బాయిల్ని సప్లై చేయరు మేడం. ఆడపిల్ల చెయ్యి ఎత్తకూడదు మేడం.
అయ్యే సార్ సుస్వాగతం సార్ వెల్కమ్ సార్ ఇక్కడ ఒక అమ్మాయి సారీ సార్ ఇక్కడ అమ్మాయిల్ని సప్లై చేయరు సార్ ఆ, సార్ ఓ నువ్వేనా కూర్చో. మేడం ఆర్డర్ ప్లీజ్. చెప్పు. 2 ఇడ్లీ విత్ కారపొడి, కొంచెం నెయ్యి, ఒక ప్లేట్ గారె విత్ సాంబార్, ఇంకా తర్వాత ఒక ప్లేట్ దోశ, సింగిల్ పూరి, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మిక్స్డ్, ఫైనల్గా ఒక చాక్లెట్ మిల్క్ షేక్. ఓకే సార్. చాలా చాలండి. దానిలో కొంచెం ఎండ్రిని మిక్స్ చేసి తీసుకొచ్చు. ఎండ్రిన్నా తాగితే చచ్చిపోతాను కదండి. ఇన్ని తిన్నాక ఎలాగూ అరక్క చస్తావు. ఏమొద్దు నువ్వు వెళ్ళు. ఈ రోజు మన హోటల్లో స్పెషల్ ఏంటయా? అమ్మాయిలు అబ్బాయిలు సార్ సారీ సార్ అయ్యే సార్ సుస్వాగతం సార్ వెల్కమ్ సార్. నేను చెప్పమన్నది ఆర్డర్ కాదు, మ్యాటర్. రాత్రి ఏం జరిగింది? లైట్గా వర్షం కురిసింది. ఓ వర్షం కురిసిన రాత్రి, ఓ పిడుగు పడిన పగలు అని కథలు చెప్పుకో. నేను నీకంటే బాగా చెప్పగలను. నిజం చెప్పు. అంటే నిన్న రాత్రి మీరు నా కట్ కట్లుగా కాదు, ఫట్ ఫట్ మని క్లియర్ గా చెప్పాలి. నిన్న మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద ట్రైన్ గుద్దిపోతుంటే నేను వచ్చి అది నాకు గుర్తుంది. లాడ్జ్ లో ఏం జరిగింది నా కళ్ళకి క్లియర్ గా చూపించాలి. అంటే నువ్వు టిఫిన్ లాంటిది ఏం చేయలేదంట? నేను ఆర్డర్ ఇస్తే మీరే కదండి క్యాన్సిల్ చేశారు. నన్ను ముట్టుకోలేదంటావు. మదర్ ప్రామిస్ అండి. రాత్రి మిమ్మల్ని సరిగ్గా చూడను కూడా చూడలేదు. అసలు వయసు వచ్చాక అమ్మాయితో ఎంతసేపు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఓకే, నిన్ను నమ్ముతున్నాను. థ్యాంక్స్. అది రాత్రి కంటే మీరు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. రాత్రి సరిగ్గా చూడలేదన్నా? అది లవ్ చేస్తున్నావా? అబ్బే నన్ను కాదు, ఎవరినైనా. అయితే పద. జాగ్రత్త సార్. మేడంకి చెయ్యెత్తే అలవాటు ఉంది సార్. యూత్ నమస్తే సార్. పడతాడా ఏంటి? ఇదేంటి ఈ టైంలో బార్లోకి వెళ్తుంది? ఇది పచ్చి తాగుబోతులాగా ఉంది. దీని వెనకాల వెళ్తే మనం బలైపోతాం. సైలెంట్గా పారిపోతే బెటర్. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా. వస్తున్నా. ఇది బార్ కదా? అందుకే కదా వెళ్తుంది. మరీ 4ంటికే తాగడం అంత బాగుండదేమో. తాగడమే తప్పైనప్పుడు అది రాత్రైనా పగలైనా ఒకటే. కూర్చో. ఆర్డర్ సార్. ఆర్డర్ చెప్పు. ఒక గ్లాస్ మంచినీళ్ళు. 2 పెగ్స్ విస్కీ. నాకొద్దు. నీకెవరు చెప్పారు? 2 నాకే. మందు తాగాక ఫుల్గా డాన్స్ చేద్దామా? చేద్దాం. తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేయాలంటే ఏదైనా లాడ్జికి వెళ్ళాలి. మీరు ఫుల్ సౌండా? ఇంతకీ మాకు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ముందు లాజికల్ ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత డబ్బు గురించి ఆలోచిద్దాం. ముందు డబ్బుల సంగతి ఇక్కడే తేల్తాయి. అలా అయితే ఇది బార్ అనుకున్నారా, రెడ్ లైట్ ఏరియా అనుకున్నారా? ఇలాంటి మాట్లాడుకోవడానికి మీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదా? గెట్ అవుట్. ప్లీజ్ గొడవ చేయకండి మేడం, మేమేదో సరదాగా మా సిస్టర్స్ తో కలిసి వచ్చాం. చేసేదే తప్పుడు పని, దానికి మళ్ళీ సిస్టర్ సెంటిమెంటా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తారా, పోలీసులు పిలవమంటారా? త్వరగా వెళ్ళిపోదాం. ఇప్పుడేమంటావు? అమ్మాయిని మేమే తీసుకొచ్చాం, అయితే ఏంటి? అడగండి ఎవరు? సిగ్గు లేకుండా మా ఇష్టం. అసలు మా నీకేం ఇష్టం సంబంధం? తెలుసుకుంటాం. పెద్ద పుస్కివా? నీ పని నువ్వు చూసుకో. అయినా నువ్వు ఎవరితోనో కలిసి వచ్చావు కదా. ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను కామెంట్ చేస్తారా? ఇలాంటి వాళ్ళు ఊరికే వదిలేయకూడదురా. చంపేస్తాను మిమ్మల్ని. రేయ్, వెళ్ళిపోతారేంట్రా? ఆగండ్రా. అయ్య బాబాయ్, ఇంత గయ్యాలుగా ఉందేంటి? మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. కూల్ డౌన్ ప్లీజ్. రిలాక్స్. కర్చీఫ్ ఉందా?
దీంతోనే ముక్కు తుడిచావా? లేదండి, ఫ్రెష్. ఛీ, తీసుకో పర్వాలేదండి, మీరే ఉంచుకోండి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నా? తాగుతున్నానా? మ్మ్. ఓ ఆడపిల్ల తాగుతుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రేమలో ఫెయిల్ అయితే మీ మగాళ్ళు ఏం చేస్తారో నేను అంతే. ఏమండి ఏమండి ఏమండి, అందరూ చూస్తున్నారు, లేవండి. ఎక్స్క్యూజ్ మీ, బిల్. బిల్. నిల్. కిల్. ఇక్కడ ఒక తెక్కలోడు ఉండాలి. సార్, నేను విన్నానయ్యా, కానీ ఫీల్ అవ్వలేదు. సిగరెట్ కాలిస్తే మాత్రం ఫీల్ అవుతాను. ఓకే, నీకు రూమేగా కావాల్సింది, ఓల్డ్ కస్టమర్ తీసుకో. ఎంత సార్? అక్కర్లేదు, ఆల్రెడీ చైన్ ఇచ్చావు కదయ్యా, దాని బ్యాలెన్స్ నా దగ్గర ఉంది, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్, లిఫ్ట్ పనిచేస్తుంది కదా? లిఫ్ట్ పని చేస్తుంది, కానీ అందులో నేను ఎక్కను. అదేంటి సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చానయ్యా, వెళ్ళు. ఈ డాక్టర్ వీడికి జన్మలో వెయిట్ తగ్గుదో లేదో. సార్, కొంచెం సౌండ్ లేకుండా వాంతి చేసుకోమండి సార్. ఇప్పటికే అందరూ లేచారు. కొంచెం సేపు ఇలాగే ఉంటే అందరూ వెళ్ళిపోతారు. పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి వాంతి రాకుండా మందులు తెచ్చుకోండి సార్. ఈమెలో చాలా అమాయకత్వం ఉంది. ఎందుకు ఇలా అయిపోయిందో తెలియడం లేదు. మందు తాగేందుకు అసలు నేను చెప్పే కారణం ఎంతవరకు నిజం? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. హలో, తెల్లారని లేవాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకేం గుర్తుండదా? విచిత్రంగా ఉన్నావు నువ్వు. ఏంటి పిలుపులో తేడా వచ్చింది? రాత్రి నీ ఐడి కార్డు చూశాను. నీకంటే నేనే సంవత్సరం పెద్ద. ఇక నుండి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సర్లే, ముందా టవల్ ఇవ్వు. ఇదిగో. బ్రష్ ఎక్కడా? పేస్ట్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాయి, తీసుకో. రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్. 2 రోజుల క్రితం మొదలైన మా స్నేహంలో ఇలా 2 రోజులు లాడ్జ్లో ఉండాల్సి రావడం
చాలా విచిత్రంగా ఉంది. Oliver Goldsmith said, when FIND is fine, why not WIND May I is come in, wine? sir? ఎవర్రా కమీనే? చి 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 చి. ఏనాయనా క్లాస్ అయిపోయే టైంకి వచ్చావు? బైక్ పంచర్ సార్. తమరేంటి బాబు? సేమ్ ప్రాబ్లం సార్. నువ్వు కూడా పంక్చరేనా? ఎగ్జాక్ట్లీ సార్. ఒరే, అబద్ధం చెప్తున్నానని ఎలాగూ తెలుస్తోంది. కనీసం కాపీ కొట్టకుండా మార్చేనా చెప్పండిరా. ముగ్గురం ఒకే బైక్ మీద వచ్చాం సార్. ముగ్గురు వచ్చి క్లాస్ అయ్యేంత వరకు ఒకే బెంచ్ మీద నిలబడండి. ఓకే స్టూడెంట్స్, సీ యూ టుమారో. మీరు నిలబడే ఉండండి. ఇదేంటి ఇక్కడికి వచ్చేసింది? బయటికి వెళ్దాం పద. అమ్మో, నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్, నేను రాను. నాకంటే ఇంపార్టెంటా? అవును. వస్తావా రావా? నేను రాను. ఫైనల్గా అడుగుతున్నాను. నేను ఫైనల్గా చెప్తున్నా. ఫిగర్ సాలిడ్ గా ఉంది. ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు ఎలా పడగొట్టారా నువ్వు? ఏం లక్కీరా మావా, మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకు పనికిరారు. అసలు ఆ అమ్మాయి ఎవరో, అరే అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటుంటే. చరణ్, బయట నీ కోసం నీ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, వెళ్ళు. రానని చెప్పాను సార్. వెళ్ళమని ప్రిన్సిపల్ గారు చెప్పారు. ప్రిన్సిపల్ గారా? వెళ్ళకపోతే నిన్ను, పంపకపోతే నన్ను సస్పెండ్ చేస్తామన్నారు. తర్వాత నీ ఇష్టం. ప్రిన్సిపల్ దగ్గర ఏమని చెప్పావు? ఏముంది, నా కడుపు అది తీయించుకోవాలి, దానికి కారణం నువ్వేం చెప్పాను. ఒక అమ్మాయి ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుందా సార్? నేను చెప్పావనే. మీతో తిరిగి మాకు బోర్ కొట్టేసింది, అందుకే కొత్త బాయ్ ఫ్రెండ్స్, కొత్త లొకేషన్స్. బాయ్. రే, కరిగిపోయిన ఐస్ క్రీమ్ గురించి, ఎగిరిపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం వేస్ట్. మరి బెస్ట్ ఏంటి? రే, చెర్రీ లాంటి డమ్మీ వెనకాల ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి పడుతుందంటే అది వాడి స్ట్రెంత్ కాదురా, ఆ అమ్మాయి వీక్నెస్. దాన్ని మనం క్యాష్ చేసుకుంటే ఆ అమ్మాయి మన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. మన ముగ్గురం ఒకే అమ్మాయిని ట్రై చేస్తే బాగోదేమో. రే, ఎవరు ట్రయల్స్ వాళ్ళు చేసుకుందాం, ఎవరో ఒకరు సూపర్ స్టార్ అవుదాం. ఏంటిది? లవ్ లెటర్. లవ్ లెటరా? ఎంత సడన్ గానా? నాకు ప్రేమ మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇది మామూలు కథ కాదు. కదా? నువ్వు కథలు కూడా రాస్తావా? దీన్ని గనక సినిమాగా తీస్తే ప్రొడ్యూసర్ అవుటా? కాదు, సూపర్ హిట్. చదువు. నాకేం అర్థం కావట్లా. అర్థం చేసుకొని చదువు. సరే సరే, కొంచెం టైం ఇవ్వు, మొత్తం అంతా చదివి అర్థం చేసుకుని చెప్తా. రేయ్, చెర్రీగాడు అమ్మాయి అక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను. ఆ అమ్మాయిని ముందు నేను ట్రై చేసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే? ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఏంటి, లవ్ చేస్తున్నావా? నీకు లవ్ చేయడం కూడా వచ్చా? ఏంట్రా? అసలు చూసుకున్నావా నువ్వు? నీ జుట్టు. ఏయ్, ఇది మున్సిపాలిటీ తొట్టి అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? తీరా. ఏయ్, ఛీ, ఏంట్రా రియాక్షన్? సూపర్ రెస్పాన్స్ రా మామ. మీరు కూడా ట్రై చేసుకోండి. అంత లేదమ్మా, సినిమా మొత్తం చూసాం. పద, రేపు ట్రై చేసుకుందాం. హీరోయిన్ వేసిన ఒకే ఒక్క బాంబుతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. మిషన్ గన్తో పెట్టల్ని కలిసినట్టు శత్రువులందరినీ కాల్చిపారేసింది. హీరోయిన్ బంధించి ఉన్న డెన్లోకి హీరోయిన్ ఎంటర్ అయింది.
అలా బందీగా ఉన్న హీరోని రక్షించి తన భర్తగా చేసుకుంది. ఎలా ఉంది? అవును, అన్ని కథల్లో హీరో కదా హీరోయిన్ రక్షించేది. నీ కథలో ఏంటి హీరోయిన్ హీరోని రక్షిస్తుంది? అది రొటీన్, ఇది డిఫరెంట్. అయినా రామాయణం, భారతం, భాగవతం లాంటి కథలు జీర్ణించుకున్న మన ప్రేక్షకులకి ఇలాంటి కథలు నచ్చవు. చందమామ లేని రాత్రి ఎలా వెలుగు ఉండదో, సెంటిమెంట్ మెలో డ్రామా లేని సినిమాలకి మన ప్రేక్షకుల ముందు అలా విలువ ఉండదు. నేను అలాంటిది ఒకటి రాశాను. సినిమా టైటిల్ నా కోసం నీ త్యాగం. తీసుకోండి. ఈ న్యూస్ చూడవే. ఒక అమ్మాయి అబ్బాయి మంచి ఫ్రెండ్స్ అంట. అమ్మాయికి జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకుందంట. నేను లేకుండా నా ఫ్రెండ్ ఒంటరిగా బతకలేడు కాబట్టి తనని కూడా నాతో పాటు పూడ్చిపెట్టి మా స్నేహానికి న్యాయం చేయమని తన చివరి కోరికగా ఉత్తరం రాసిందంట. చూడవే, ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారు. ఏమైందిరా నీకు? వీడికి అంతా ఇలాంటి ఫ్రెండ్సే కదా ఉంటారు. అలా ఇద్దరు అమరులై ఫ్రెండ్షిప్ కి ఒక విలువ కల్పించారు. ఇది సెంటిమెంట్ లవ్ స్టోరీ కాదా? ఈ కథ తలుచుకున్నప్పుడల్లా నా హృదయం కదిలిపోతుంది, మనసంతా బరువెక్కుతుంది. నీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతే నాకు ఇలాంటి కథ రాయాలనిపించింది. ఏంటి మాట్లాడటం లేదు? ఓ, కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నా. ఇలాంటి కథలు రాస్తే రాసావు కానీ అలాంటి ఉత్తరాలు మాత్రం రాయకే. అయినా నువ్వు చెప్పే కథలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. అలాంటి కథలతో ఎవరు సినిమాలు తీస్తారు? తీసిన జనాలు ఎందుకు చూస్తారు? చనిపోయిన తర్వాత కూడా అతనితోనే స్నేహం చేయాలనుకుంటోంది. ఆ అమ్మాయిది స్నేహం కదా. నీకు స్నేహంలో ఉండే డెప్త్ తెలీదు, కథల్లో ఉండే ఇండెప్త్ అస్సలు తెలీదు. బాగా డెప్త్ లోకి వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నా కథలకున్న విలువ ఏంటో. దేవుళ్ళో వచ్చి మీరు అందరూ నన్ను కాపాడారా, లేకపోతే ఈరోజు డెప్త్ కాదు డెత్ అంటే ఏంటో తెలిసేది. రీ, దయచేసి ఆ అమ్మాయిని మాకు మాత్రం పరిచయం చేయకురోయ్. నీ ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఏమో కానీ ఎందుకైనా మంచిది ఓ 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేసి నామినీలుగా మా పేర్లు రాసే మావా. నిజంగానే అది నన్ను చంపినా చంపేస్తుందిరా. మీరే నన్ను కాపాడాలరా మావా. కూల్ రా మావా, కూల్ కూల్. అమ్మాయిని పట్టుకోవడం అంటే కష్టం కానీ వదిలించుకోవడం చాలా ఈజీరా. అదే ఎలా? దీన్ని కూడా లోపలుతాయి. నీలో ఇంకో చెర్రిగాడు పుడతాడు, వాడు చూస్తాడు దాని సంగతి. రేయ్, ఈ రోజు నుంచి కొత్త ఫిగర్తో ఫ్రెండ్షిప్ చేస్తా. వస్తా. ఎక్కడుందో నా తారక? ఎక్కడుందే ఈ తారక? ఎక్స్క్యూజ్ మీ పాపా, ఆర్ యు ఫ్రీ? మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, వస్తావా? ఎవరో అమ్మాయి అనుకుని వెనకాల పడ్డాను. వెనక్కి తిరిగిన తర్వాత చూస్తే అదా గయ్యాలేరా. అదృష్టంరా బాబు, కొంచెంలో బతికిపోయాను. హలో, మీరు ఫోన్ చేసిన వ్యక్తి తన ఎదురింటి అమ్మాయితో లేచి వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే తనే మీకు ఫోన్ చేస్తాడు. థ్యాంక్ యూ. అమ్మో, తాగిందంతా దిగిపోయిందిరా బాబు. దీని వేడి తట్టుకోవాలంటే మందు చాలదు, ఇంకేదో కావాలి. నన్నే నేరులోకి చేస్తుందా? ఎంత ధైర్యం దానికి! ఎలాగన్నా రివెంజ్ తీర్చుకోవాలి, స్ట్రాంగ్ రివెంజ్. హలో. ఏంటే హలా, నన్నే నీళ్ళకి దస్తా? ఎంత ధైర్యానిగా? రాజశేఖర్లని మేము వినాలా? అవంత నీచంగా ఉన్నా బాగున్నాయని చెప్పాలా? అసలు ఏమనుకున్నావే నా గురించి నువ్వా? ఎవరే ఫోను? రాంగ్ నెంబర్.
వస్తావా? అక్కడంతా బంధు. హలో, ఏంటే ఫోన్ కట్ చేసా? భయపడ్డావా? 5 నిమిషాల్లో హైటెక్ సిటీ స్టేషన్ వస్తున్నా. దమ్మంటే రా చూసుకుందాం. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం దాన్ని భయపడిచ్చావు. శబాష్ రా, శబాష్ శబాష్. ఏంటి తాగిందంతా దిగిందా? రాత్రి బాగా నిద్రపోయావా? ఇక్కడ సైన్ చేయండి. ఓకే. 202 సార్. అతను రిలీజ్ చేయి. ఎస్ సార్. ఏమన్నావు నిన్న? పాపా ఆర్ యు ఫ్రీ? ఎంజాయ్ చేద్దాం వస్తావా అని అడుగుతావా? అంత టాలెంట్ ఉందా నీ దగ్గర? బాగా టేస్టీగా ఉందా? చాలా బాగుంది. నువ్వు తిను. నేను అడిగింది తిండి గురించి కాదు, దెబ్బల గురించి. గేట్ తెస్తే సౌండ్ వచ్చి అమ్మకి నేను వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకైనా మంచిది గోడ దూకి వెళ్తే బెటర్. ఏమండి, వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఏమైందన్నా? చదువుతున్నావో టీవీలో ఫ్యాషన్ టీవీ మిడ్ నైట్ మసాలా చూస్తున్నావు అని అనుమానం వచ్చాను రా. టీవీలో అలాంటి ఛానల్స్ వస్తాయని మీకెలా తెలుసు? వెదో ప్రెస్ లాక్ పడుకో, ఇప్పటికే లేట్ అయింది. అనుకున్నా మళ్ళీ వస్తాడని. మళ్ళీ ఏమైంది? అబే ఏం లేదురా, గుడ్ నైట్, పడుకో. పడుకో. Tomorrow is my birthday. Plan something different. Otherwise, I'll plan your death day. శివాని. దీని పుట్టినరోజు నా చౌకొచ్చిందేంటి? ఏమైందిరా నీకు? గంటలో చావబోతున్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంట్రా? నిజంగా నాది అదే పరిస్థితి రా. ఈ రోజు ఆ రాక్షస్ పుట్టినరోజు అంట. ఏదైనా డిఫరెంట్ గా ట్రీట్ అయిపోతే నా చావుకు ముహూర్తం పెడతానంద్రా. దాని పుణ్యమా అంటూ నా ఏలుకున్న రింగు మెళ్ళలో చెను 2 పోయాయి. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పని చేయరా, ఊరోజులు పారిపో. పార్టీ ఇవ్వనందుకు పారిపోయినందుకు 2 సార్లు వెంటాడి మరీ చెబుతుందిరా. మామా, నీకు మంచి ఐడియా ఇస్తాను రా. మా మామయ్యకి చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా ఈ రోజు రాత్రి శిల్పకళా వేదిక వద్ద పెద్ద ఫంక్షన్ జరగబోతుంది. ఆయన అక్కడికి రాగానే భారీ ఎత్తున బాణసంచా కాలుస్తారు. నువ్వు నీ రాక్షస్ ఫ్రెండ్ని తీసుకుని ఆ వెనకే ఉన్న దుర్గం చెరువు వద్దకు రా. బాణసంచా కాల్చగానే ఇదంతా నీకోసం ఏర్పాటు చేశాను చెప్పు. మ్యాటర్ క్లోజ్. థ్యాంక్స్ రా మామ. మీ మామకి చైర్మన్ పదవి నా కోసమే వచ్చినట్టుంది. ప్రోగ్రామ్ ఫిక్స్డ్. డిఫరెంట్ గా పార్టీ ఇవ్వమన్నానుగా. లైట్లేవి, కేక్ ఏది, జనాలేరి? అవన్నీ ఉండటం రొటీన్, ఏమీ లేకపోవటమే డిఫరెంట్. ప్లీజ్ తీసుకోండి. తీసుకో. చూసావా ఏమీ లేవన్నావు? ఇలాంటివి ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్సా? కంగ్రాట్స్ ఎందుకమ్మా?
కొద్దిసేపట్లో మీ ఇద్దరు చావబోతున్నారు కాబట్టి. మీరు తాగిన కూల్ డ్రింక్లో విషం కలిపాను. కంగారు పడకండి. దాంట్లో విషయం కలపలేదు. కానీ మిమ్మల్ని రివాల్వర్తో కాల్చి చంపుతాను. అసలు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో కొంచెం చెప్పి చంపండి సార్. మీరిద్దరు లవర్స్ కాబట్టి. లవర్సా? చిచ్చి, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్సా? నిజంగా మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే ఇలా అర్ధరాత్రి పూట పార్కులో కలవడానికి వస్తారా? చూసావా, చంపుతాననేసరికి ప్రేమించిన వాడు ఫ్రెండ్ అనేసాడు. ఇలాంటివన్నీ నమ్ముకోవద్దమ్మా, నీ జీవితం నాశనం అయిపోతుంది. నేను ఇలాగే నాశనం అయ్యాను. ఎస్, కష్టపడి చదివి మంచి ఆఫీసర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. నా సిన్సియారిటీని చూసి ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది. నేను తను ఇష్టపడ్డాను. అర్జెంటుగా వచ్చి ఒకరోజు సడన్గా ఏదైనా ఉద్యోగం చూసుకొని మనం పెళ్లి చేసుకుందాం అంది. నా కలలన్నీ పక్కన పెట్టి తన కోసం కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అది చేసిన మోసానికి నాకు ప్రేమ అంటేనే విరక్తి కలిగింది. ఆ రోజు నుంచి ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళని చంపేయాలని నిర్ణయించుకున్నాను. రేయ్, అవసరమైతే ప్రేమ కోసం చావాలి. చస్తామని తెలిసి ప్రేమను వదులుకోకూడదు. వీడు మోసగాడమ్మా, వీడిని నమ్మద్దు. నువ్వు వెళ్ళిపో, వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళవు శివని. రే శివని, శివని ప్లీజ్ శివని, నన్ను వదిలేలకు. నువ్వు చెప్తే నన్ను కూడా వదిలేస్తాడు, లేకపోతే నేను చంపేస్తాడు. శివని వెళ్ళవు సార్, ప్లీజ్ సార్. నాకేం తెలియదు సార్, మీరు అనుకున్నట్టు నేను చెడ్డోని కాదు సార్. మీ కాల్ నిన్ను ఈజీగా వదిలిపెట్టరా. మీరు వెళ్ళమనగానే ఎలా వెళ్ళిపోయిందో చూసారు కదా సార్. మీకే అర్థమై ఉంది కదా సార్, అందరు మోసం చేస్తున్నావు, నేను దాన్ని మోసం చేస్తాను. ప్రేమించి మోసం చేసేది అమ్మాయిలే కానీ అబ్బాయిలు కాదు సార్. దానికి మీరే కదా సార్ ఎగ్జాంపుల్. మనం మగాళ్ళం సార్, మనం అంతా ఒకటే. మీకు జరిగిన అన్యాయానికి మనం అమ్మాయిల మీద కదా సార్ రివెంజ్ తీసుకోవాల్సింది. ప్లీజ్ సార్, బాగా ఆలోచించి నన్ను వదిలేండి సార్. మిస్టర్, అతను ఏం చేయొద్దు, మర్యాదగా వదిలిపెట్టు. నేను చచ్చినా పర్లేదు, వీడిని చస్తే వదలను. నిన్ను నమ్మి వదిలేస్తే ఇంత మోసం చేస్తావా? ఫైనల్ వార్నింగ్. 1 2 దగ్గరికి వస్తే వీడిని చంపేస్తా. 3 వద్దు, అతనేం చేయొద్దు ప్లీజ్. అతను మంచివాడే, నువ్వు అతన్ని చంపొద్దు. అతను మంచివాడే. వీడు చస్తే ఒక్కరోజే బాధపడతావు, కానీ వీడు బతుకుంటే నీ జీవితాంతం బాధ పెడతాడు. వీడు చావటమే కరెక్ట్. ఒక్క నిమిషం, నీకేదో జరిగిందని అందరికీ అలాగే జరుగుతుందని భావించటం నీ మూర్ఖత్వం. అసలేం తెలుసా నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లో వేరే పెళ్లి చేసుకుందో అర్థం చేసుకోలేని వాడివి. నీదేం ప్రేమ, నువ్వేం ప్రేమికుడివి. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోలేని వాడివి. నువ్వేం ప్రేమికుడివి, నీదేం ప్రేమ. ప్రేమంటే చంపటం చావటం కాదు, అర్థం చేసుకోవటం. ప్రేమంటే తీసుకోవటం కాదు, ఇవ్వడం. వీడు వెధవా అని తెలిసిన నువ్వు వీడిని రక్షించడానికి వచ్చావంటే నీ ప్రేమ ఏంటో అర్థమైంది. అసలు ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. సార్, నేను లొంగిపోతున్నాను సార్. రేయ్, ఇప్పుడు నేను మారినట్టే నువ్వు మారి ఆ అమ్మాయిని అర్థం చేసుకోరా. అమ్మా, వీడిని నమ్మొద్దమ్మా. నువ్వు వెళ్ళిపోయాక ఆ అమ్మాయిని పట్టుకుని నన్ను వదిలేండి సార్ అని చెప్పాడు. వెళ్ళరా, పదండి సార్. థ్యాంక్స్ శివాని, ఈరోజు నువ్వు లేకపోయి అంటే నన్ను వాడు చంపేసేవాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక అతను చెప్పిందంతా నిజమేనా? అంటే వాడు చంపేస్తాడనే భయంతో అలా చెప్పాను. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోలేని వాడివి. నువ్వేం ప్రేమికుడివి, నీదేం ప్రేమ.
ప్రేమంటే చంపటం చావటం కాదు, అర్థం చేసుకోవటం. ప్రేమంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం. ఇప్పటిదాకా ఆ అమ్మాయి నుండి దూరంగా ఉంటే బాగుండేది అనిపించేది, కానీ తన మనసు తెలుసుకున్న తర్వాత తనకి దగ్గర అవుతే బాగుండి అనిపిస్తుందిరా. అదేంట్రా సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? రోజు తనతో తిరగడం మాట్లాడటం అలవాటై సడన్గా 2 రోజుల నుంచి తను కనీసం ఫోన్ కూడా చెప్పేసరికి ఏదోలా ఉందిరా. హే, అమ్మాయిలు మన నీడ లాంటి వాళ్ళరా. మనం పరిగెడితే వాళ్ళు వెంట పడతారు, మనం వెంట పడితే వాళ్ళు పరిగెడతారు. హలో హలో, హాయ్ చరణ్, ఎక్కడున్నావు? నా ఫ్రెండ్స్తో పార్క్లో ఉన్నాను. అక్కడే ఉండి వస్తున్నాను. నీ ఫ్రెండ్స్ని కూడా ఉండమను. చూసారా శివాని ఎంత మంచిదో? తను ఇక్కడికే వస్తుందంట, మిమ్మల్ని కూడా ఇక్కడే ఉండమంది. ఏమైంది వీళ్ళకి? హాయ్. హాయ్. నేను వస్తున్నాను కానీ నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? నువ్వు ఇంక నాతో మాట్లాడు అనుకున్నాను. ఏదైనా డ్రింక్ తీసుకుందామా? ఈ టైంలో మందా? డ్రింక్ అంటే కూల్ డ్రింక్. రెండు పెప్సీ. ఏంటిది? చదువు. ఓహో, నువ్వు ఇంకా కథలు రాస్తున్నావా? అద్భుతంగా వచ్చింది, చదువు. జైత్రయాత్రకు బయలుదేరిన రాణి భ్రమరాంబిక రాజ్యాలకు రాజ్యాలు జయిస్తూ కాకతీయ సామ్రాజ్యంలోకి చొచ్చుకొని పోయింది. కత్తుల శబ్దాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. సైనికుల తలలు పుచ్చకాయలు తెగినట్లుగా తెగిపడుతుంది. తన అద్భుతమైన యుద్ధతంత్రంతో రాణి భ్రమరాంబిక కాకతీయ సామ్రాజ్యపు పట్టపురాణిని చంపి ఆమె భర్తను తన భర్తగా చేసుకుంది. అసలు నీ కథల్లో హీరోయిన్లు ఎప్పుడు నీలాగానే డామినేట్ చేస్తూ ఉంటారు, ఎందుకని? భవిష్యత్ అంతా లేడీసే కదా. ఇంతకీ కథ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతకు ముందు నేను చెప్పిన కథలన్నీ ఇలాగే ఉండేవి. నీకు మాత్రం అస్సలు నచ్చేవి కాదు. సినిమాకి ఏమాత్రం పనికిరావు అనేవాడివి. అప్పుడు నువ్వే నాకు నచ్చలేదు, నీ కథలేవి నచ్చుతాయి? అయితే మంచి ప్రొడ్యూసర్ని చూడు, వెళ్ళి చెప్దాం. సరే పద వెళ్దాం. తికమక క్రియేషన్స్, కింద పైన ముహూర్తం, ఆల్ ది బెస్ట్. క్లాస్. యాక్షన్. నేను ఒక హీరో, నువ్వు ఒక హీరోయిన్, ఇదో సినిమా. కట్. క్లాప్స్ క్లాప్స్. పెద్ద డైలాగ్ చెప్పలేడు అనుకున్నా, నాకు ఇస్తాడు ఆడికి. ఇదొక డిఫరెంట్ వెరైటీ స్టోరీ. ఓ సారీ, ఇంతవరకు తెలుగు తెర మీద ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు. అంటే మిగతా భాషల్లో వచ్చిందా? ప్రపంచంలోనే రాలేదు. ముందు ముందు కూడా ఏ భాషలోనూ రాదని బల్లగుద్ది మరీ చెప్పగలను. మీ సినిమా రిలీజ్ అవుదా? అంటే అది మీరే అన్నారుగా ముందు ముందు కూడా రాదని. ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు కొన్ని అద్భుతమైన షార్ట్స్ తీయబోతున్నాం. ఓ పుచ్చకాయ ఆకాశంలోంచి వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడుద్ది, పడగానే టపీల్ అని పగిలిపోద్ది. ఏంటి సార్, హీరోయిన్ బొడ్డా? రెండుని ఉండవా ప్రతిదానికి. చాలా వెరైటీగా ఉంది కదండి. హీరో కూడా ఆకాశంలో స్పీడ్ గా వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడతాడు, ఆ అని ఆనందంగా మూలుగుద్ది. ఇలాంటి వెరైటీ అద్భుతమైన రొమాంటిక్ షార్ట్స్ ఎన్నో ఉన్నాయి. ఇది తప్పకుండా మరో చరిత్ర అవుద్ది. ఇలా చాలా మంది చెప్పారు కానీ ఎవరు తీయడం లేదు. మీరు జర్నలిస్ట్లా టెర్రరిస్ట్లా? ఇవ్వలేదా? మీరు నొక్కేసినట్టున్నారండి. సార్, ఇది కావాల జర్నలిజం కాదు, క్లియర్ జర్నలిజం. ఏమండి, నిజం చెప్తున్నాను, ఇంకా కథే తయారవలేదు. ఇప్పుడు వెళ్ళి రెడీ చేసుకోవాలి. ప్రొడ్యూసర్లో డైరెక్టర్లు ఎలా మాట్లాడాలని మా మేనేజర్ చెప్తే మాట్లాడాను. ఇంక మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్తాను. నువ్వేంటే ఉంగరాల కోసం షేక్ హ్యాండ్ ఇస్తా? అన్నీ ఉన్నాయిలే. సార్ మా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్, మీరు అన్నట్టు డిఫరెంట్ స్టోరీ సార్. అంత డిఫరెంట్ స్టోరీ అయితే వెళ్ళి పెద్ద హీరోకి చెప్పు. ఆయనకు నచ్చి ఓకే అని డేట్లు ఇచ్చాడు అనుకో, నేను రెడీ. హీరోలోకే చేసిన కథలు కూడా అన్నీ ఆడలేదు కదా సార్.
ఆడకపోతే ఆడిస్తారయ్యా, నీకేంటి దురదా? ముందు మీరు వినండి సార్, డెఫినెట్గా షాక్ అవుతారు. షాక్ అవుతారంటే ఏం తీసుకెళ్ళి ఫ్లాగ్ లో పెడతా? సార్ ఏమయ్యా షాట్ బాగా వచ్చిందా? హీరోయిన్ మీద పడగానే హీరోయిన్ కోమాలోకి వెళ్ళిపోయింది. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. మరి పిలిస్తే వచ్చేవాడిని కదా. క్లాస్ డిస్టర్బ్ చేయడం ఎందుకని. నువ్వు చాలా మారిపోయావు. పద అక్కడికి వెళ్ళి కూర్చుందాం. మ్. నేను అడవలేను, ఈ చెప్పులు కాళ్ళు కొరికేస్తున్నాయి. మా అమ్మ ఎప్పుడు నాకు చిన్న సైజ్ చెప్పులే తెస్తుంది. మీ అమ్మకి ఇంకా నువ్వు చిన్న పాపలా కనపడుతున్నావేమో. ఓ పని చేద్దాం, మనం చెప్పులు మార్చుకుందామా? ఇదేదో ప్లాన్ వేసినట్టుంది. ప్లీజ్ యార్, నా కోసం ఈ మాత్రం చేయలేవా? అవి నీకే పట్టినప్పుడు నాకెలా పడతాయి? అయినా హీల్స్తో నేనే ఎలా నడవగలను? అది మా కాలేజ్ స్టూడెంట్స్ అందరి ముందు. శివాని ప్లీజ్, పోనీ నా నువ్వు వేసుకో, నేను మోసుకొస్తా. ఆడవాళ్ళ మనసుని మీ మగాళ్ళు అర్థం చేసుకోలేరు. నా చెప్పులు వేసుకోవడం నీకంత నామోషినా? సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఇప్పుడు నాతో పాటు పరిగెత్తు. నేను పరిగెత్తలేను. పరిగెత్తు చూద్దాం. శివాని ప్లీజ్, స్లోగా నడు. Come on. అయ్యయ్యో, రా. Come on. Hey, what are you doing here? Get lost. రేయ్, కామ్గా కూర్చో. ఏ, సరదాగా ఒక గేమ్ ఆడదామా? వద్దు తల్లి, ఎప్పటికే నీ చెప్పుల దెబ్బకు నా ఒళ్ళంతా హోనం అయిపోయింది. గేమ్స్ అంటే ఆ గేమ్స్ కాదు. ఈ గీత మీద నుంచి ఎవరైనా లెఫ్ట్ లెగ్ తో దాటితే నేను గెలిచినట్టు, రైట్ లెగ్ తో దాటితే నువ్వు గెలిచినట్టు. ఎలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే నో ప్రాబ్లం. బెట్ ఏం పెట్టుకుందాం? బెట్టా? ఓ కిస్ పెట్టుకుందామా? కిస్సులు కావాలి నీకు? ఇస్తా. లెంపకాయలు పెట్టుకుందామా? అనుకున్నా నువ్వు ఎలాంటిదేదో పెడతావని అనుకున్నా. అసలు నేను ఈ గేమే ఆడినావు. అయినా నువ్వేది ఒక ఆడపిల్ల ఆలోచించవేంటి? నువ్వు గెలిస్తే నన్ను కొట్టి నీ రివెంజ్ తీర్చుకోవచ్చు కదా. అయితే సరే. పల్లి గరంగర పల్లి సార్, గరంగర పల్లి సార్ పల్లి సార్, పల్లి సార్, పల్లి గరంగరం పల్లి సార్, గరంగరం పల్లి. అమ్మాయి నన్ను కూడా చూడకుండా అంత గట్టి కొట్టావేంటి? అబ్బాయిలతో సమాన హక్కులు అడుగుతున్నారు కదా మీ అమ్మాయిలు. అదేంటి, నేను చూడలేదు కదా. నేను చూశాను కదా. అయినా వాడు ఇటు నుంచి వచ్చాడు కదా. ఎటు నుంచి వచ్చాడు అనేది ముఖ్యం కాదు, ఏ కాలుతో దాటాడు అనేది ముఖ్యం. ఇది చాలా అన్యాయం. వాడికి అసలు కుడికాలే లేదు. అది నాకు సంబంధమే లేదు. ఇదే మా ఇల్లు. రా, మమ్మీ డాడీకి పరిచయం చేస్తాను. నైట్ టైం కదా. అయితే రైట్ టైం కాదు. సరే, వెయిట్ చేయి, గొడుగు తెచ్చిస్తాను. వద్దు, ఆల్రెడీ చచ్చిపోయాను. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. బ్యాగ్ మర్చిపోయింది.
నిన్నెక్కడో చూసినట్టుంది. అది మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారట కదా సార్. ఆ 7గురిలో నువ్వు 1వ వాడివా 7వ వాడివా? ఎన్నోడో అయితే నాకెందుకులే. మా అమ్మాయితో నీకు ఎప్పటి నుంచి పరిచయం? 2 నెలల నుంచి సార్. మా అమ్మాయి గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలియదు సార్. తెలుసుకుని తిరుగు. అబ్బో, ఈ జబ్బు వీడికి కూడా ఉందా? వారసత్వం అనుకుంటా. హలో, హాయ్, నేను. చెప్పు. రేపటితో మనం కలిసి 100 రోజులు. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం? దీనికి కూడా సెలబ్రేషన్ చేసుకుంటారా? నీ కథను సినిమాగా తీసి అది 100 రోజులు అన్నప్పుడు చేసుకుందాం సెలబ్రేషన్. షటప్. టాపిక్ డైవర్ట్ చేయకు. సెలబ్రేషన్ ఎలా చేసుకుందాం అది మాత్రమే చెప్పు. ముందు ఎవరి డబ్బుతోనో చెప్పు. నా డబ్బుతోనే. హ? అలా అన్నో బాగుంది. అప్పుడు నీ ఇష్ట ప్రకారం సెలబ్రేషన్ చేసుకుందాం. సరే, ఒక అమ్మాయి ఎలా ఉంటే బాగా ఇష్టపడతావు? బట్టలు లేకుండా ఉంటే ఇష్టపడతాను. అలాగా? ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నో, జస్ట్ జోక్ చేశాను అంతే. అయితే సీరియస్ గా చెప్పు. ఒక అమ్మాయి ఎలా ఉంటే నీకు నచ్చుతుంది? నాకు నచ్చిన అమ్మాయి, నేను మెచ్చిన అమ్మాయి పియానో ప్లే చేస్తుంటే నాకు బాగా ఇష్టం. అయితే రేపు మార్నింగ్ నేను మ్యూజిక్ క్లాస్ లో ఉంటాను, అక్కడికి వచ్చేయ్. మరి ఒక అబ్బాయి ఏం చేస్తే ఇష్టమో నన్ను అడగవా? అది కూడా నువ్వే చెప్పు. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ రోజ్. అది మా క్లాస్ జరుగుతుండగా అందరి ముందు నాకు ఇవ్వాలి. మరి సెలబ్రేషన్ అక్కడ అక్కడే డిసైడ్ చేద్దాం. ఓకే. కొంచెం సౌండ్ ఎక్కువైంది, ఏమనుకోకండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, టేక్ దిస్. ఎయిడ్స్ నుంచి రక్షణ పొందండి. హ్యావ్ ఏ నైస్ ఈవినింగ్. బాయ్. హలో, దీన్ని వాడండి. ఎయిడ్స్ నుంచి రక్షణ పొందండి. ఇదంతా మీ శ్రేయస్సు కోసమే. నేను మొదటిసారి రైల్వే స్టేషన్లో ఏమి చూసినప్పుడు చాలా బాధగా కనపడేది. కానీ ఇప్పుడు ఈమెలో చాలా మార్పు కనపడుతుంది. బహుశా తన బాధలన్నీ నీకు మర్చిపోయి ఉంటుంది. తనకి ఎక్కిన అవసరం కూడా ఉండదనుకుంటా. ఎప్పటికైనా మా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నావా? తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను సార్. తండ్రిని నేనే తెలుసుకోలేకపోయాను, నువ్వేం తెలుసుకుంటావు? మా అమ్మాయిని ఇష్టపడుతున్నావా? అంటే అది నేను తను ఇప్పుడు చెప్పక్కర్లేదు, అర్థమైంది. అసలు నీ వయసు ఎంత? నీ కాలేజీ ఐడెంటిటీ కార్డు చూపెట్టు. ఇదేంటి చూసారా, ఇలాంటివి పెట్టుకుని మన అమ్మాయితో తిరుగుతున్నాడు. కాస్త గట్టిగా ఇవ్వండి. ఇంకెప్పుడు మా అమ్మాయితో తిరగద్దు. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అయ్యో, ఇలాంటి వెధతో ఇంకోసారి తిరిగితే చంపేస్తా. అర్ధరాత్రి దాకా అబ్బాయిలతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈయనేమో తాగడం పడిపోవడం. నీ గురించి నీ తిరుగుల గురించి అస్సలు పట్టించుకోరు. అబ్బబ్బబ్బా, ఏంటి నీ నస? ఇక్కడికంటే బయట ప్రశాంతంగా ఉంటుంది. పోనీ లేని ఊరుకుంటే నా మాట వినేట్టు లేవు. రేపే మా తమ్ముడిని పిలిపించి నీ సంగతి తేలుస్తా.
ఎక్కడ సార్ మీ ఫ్రెండ్? 2 రోజుల నుంచి మీరు ఒక్కరే వస్తున్నారేంటి? తను ఇంకా నన్ను మళ్ళీ కలవదేమో. వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటారు. అయినా అసలు మేమిద్దరం కలిసి చేసిన తప్పేంటి? హలో, అర్జెంట్గా నువ్వు స్పైస్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్కి రా. ఎక్కడ? స్పైస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే వస్తున్నా. యుఎస్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. ఓ దట్స్ గుడ్. ప్రజెంట్ చేసే జాబ్ కన్నా మంచి ఆపర్చునిటీ. నీకు ఇష్టమైతే వెళ్దామని అనుకుంటున్నాను. హాయ్. హాయ్. తను శ్రీకర్. నన్ను ఇతనికిచ్చి పెళ్లి చేయాలని మా అమ్మ నాన్న అనుకుంటున్నారు. హాయ్ చరణ్, నీ గురించి చాలా చెప్పింతాను. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అట్టుగా. ఫ్రెండ్సా? మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చరణేడి వెళ్ళిపోయాడు. మన మ్యారేజ్ లైఫ్ బాగుండాలని నీ గురించి తను నాకు 10 కమాండ్మెంట్స్ పాస్ చేసి వెళ్ళాడు. 10 కమాండ్మెంట్సా? అవును, నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు కూర్చో, చెప్తాను. మనకి కోక్ తాగే అలవాటు ఉంటే మానేసి తన కోసం కాఫీ మాత్రమే తాగాలి. ఆమె ఎంత తాగినా వాగినా మనం చచ్చినట్టు భరించాలి. తాగి పడిపోతే మోసుకెళ్ళాలి, కక్కితే తుడవాలి, రక్కితే భరించాలి. మనం వేసుకునే చెప్పులతో పాటు ఇంకో జత కూడా మనం బ్యాగ్లో ఉంచుకోవాలి. లేదంటే తన చెప్పులు మనం వేసుకుని తిరగాల్సి ఉంటుంది. తన ఆడమన్న అడ్డమైన ఆట ఆడాలి, ఆడి చావు దెబ్బలు తినాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళే అలవాటు ఉన్నా లేకపోయినా చచ్చినట్టు అలవాటు చేసుకోవాలి. నువ్వెంత బిజీలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఆమె చెప్పిన టైంకి పరిగెత్తుకుంటూ రావాలి. ఆమెకు రకరకాల పార్టీలు, కోరికలు తీర్చాలి. కాబట్టి డబ్బు ఎప్పుడూ దగ్గరుంచుకోవాలి. కనీసం మెళ్ళలో చైన్ కానీ, వేలుకు ఉంగరం కానీ ఉండాలి. ఎప్పుడు మనల్ని నీళ్ళలోకి తోస్తుందో మనకే తెలియదు. కాబట్టి ఈత నేర్చుకుని ఉంటే జీవితంలో గండం గట్టెక్కినట్టే. తను చెప్పే అడ్డమైన కథలు ఎంత చేదుగా ఉన్నా పుల్లారెడ్డి స్వీట్లా చాలా తీయగా బాగున్నాయని పొగడాలి. ఆమె రైట్ లెఫ్ట్ అన్నా, లెఫ్ట్ రైట్ అన్నా మనం రైటే అనాలి. టోటల్గా ఆమెను భరించాలంటే భూగోళాన్ని మోస్తున్న భూదేవికి ఉన్నంత ఎనర్జీ మనకు ఉండాలి. ఒక్కోసారి బాగా అర్థమైన అమ్మాయిని అనిపిస్తుంది, ఒక్కోసారి అర్థం కాని అమ్మాయిని అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరి మధ్య?
ఇది స్నేహమా, ప్రేమ, మరేదైనా? అతన్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? రేపు మాట్లాడదాం. అసలు మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలియాలి. రేపు మాట్లాడుకుందాం. ప్లీజ్ శివాని, నాకు ఇప్పుడే తెలియాలి. ఎవరది? నేను డాడీ వస్తున్నా. అసలు నా గురించి నీ ఫీలింగ్స్ ఏంటో అన్నీ ఒక లెటర్లో రాసి తీసుకురా. నీ గురించి నేను కూడా ఒక లెటర్ రాసుకొస్తాను. రేపు కలుద్దాం. గుడ్ నైట్. లెటర్ తెచ్చావా? రాత్రంతా రాసి తెచ్చాను. ఇక్కడి నుంచి అరిస్తే ఆ కొండ మీదకి వినిపిస్తుందా? చెప్పలేను. డౌట్ ఎందుకు? నువ్వు ఆ కొండ మీదకి వెళ్ళారు, నేను ఇక్కడే ఉండి వినిపిస్తుందో లేదో చూస్తా. పద వెళ్దాం. ఈ బాక్స్ ఏంటి? ఈ బాక్స్లో చిన్నప్పుడు నేను స్కూల్కి అన్నం తీసుకెళ్లేదాన్ని. లెటర్ ఇవ్వు. ఇవ్వు. ఏంటిది? సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే రోజున ఇదే టైంకి మనం ఇక్కడే కలుసుకుందాం. ఇప్పుడు మన లెటర్స్లో ఏముందో అప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అప్పుడు మన మనసులోని ఫీలింగ్స్ ఒకటే అయితే అప్పుడు మనం మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుందాం. అంటే సంవత్సరం వరకు మనం కలవట్లేదా? నో, నేను ఒప్పుకోను. సంవత్సరం ఎడబాటునే భరించలేని వాడివి ఇక జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకుంటావు?
ఈ ట్రైన్లో నువ్వు బయలుదేరు, నేను నెక్స్ట్ ట్రైన్లో వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. రేపటి నుంచి ఎలాగో కలవం కదా. రోజు కలిసే మనం రేపటి నుంచి ఒక్కసారిగా కలవటం మానేలేకపోవచ్చు. అందుకే అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవటం మంచిది. See you 1 year later. అలా విడిపోయిన మేము మళ్ళీ ఇంతవరకు కలవలేదు. ఈ సంవత్సరం రోజుల్ని నేను వృధా చేయలేదు. గతంలో నిర్లక్ష్యం చేసిన చదువుని పూర్తి చేశాను. నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యానన్నా, మా అమ్మా నాన్నలు నన్ను ఒక మనిషిగా గుర్తించారన్నా దానికి కారణం తనే. ఇక తను రాదేమో. అసలు తన మనసులో ఏముందో ముందు నేను తెలుసుకుంటే మంచిది. హాయ్ చెర్రీ, ఎలా ఉన్నావు? మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఉత్త ఫ్రెండ్షిప్ అని అన్ను, అలాగని లవ్ అని కూడా అనలేను. నీకున్న అనుమానం నేను ప్రేమిస్తున్నానా లేదా అని, నా అనుమానం నిన్ను ప్రేమించగలనా లేదా అని. మొదట్లో నువ్వు నన్ను తిరస్కరించినా ఆ తర్వాత నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. కానీ ఏం చేయలేను, ఎందుకంటే నేను నీకంటే ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. మా ఇద్దరి పరిచయం కూడా మన ఇద్దరి పరిచయం లాగే అదే రైల్వే స్టేషన్లో జరిగింది. నీలో ఉన్న తనని చూసుకోవడం కోసమే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. నీకోసం రోజు తిరిగాను. అది తప్పని నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం కలిసిన రోజే అతను చనిపోయిన రోజు. తను చనిపోవటం నేను ఊహించిన సంఘటన. తట్టుకోలేకపోయాను. రోజుల తరబడి ఒంటరిగా ఏడ్చాను. ఇలాంటి బాధాకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి పూజించడం మానేశాను. అతనిలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, ఒక్క మందు తాగడం తప్ప. నాకు మందన్నా మందు తాగేవాళ్ళన్నా ఎలర్జీ అని తెలిసి అది మానేశాడు. తను మానేసిన మందుని, తను లేడనే బాధని మర్చిపోయేందుకు నేను తాగాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు తాగినా వామిటింగ్సే. చెప్పాను కదా నాకు మందంటే ఎలర్జీ అని. తను నా కోసం ఏం చేయమన్నా చేసేవాడు, అచ్చ నీలాగే. మేమిద్దరం రోజు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్ళం. కానీ భవిష్యత్ ఇంత దుర్భరంగా మారుతుందని ఊహించలేదు. వాళ్ళ అమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నన్ను తన కోడలుగానే చూసుకుంటారు. కొడుకుపోయిన బాధ నుండి ఆమె త్వరగానే కోలుకున్నారు. నేను కూడా కోలుకోవాలని తన కోరిక. నా జీవితం ఏమైపోతుందనే భయంతో నాకు వాళ్ళ బంధువుల అబ్బాయిని మాట్లాడి పెళ్లి కూడా చేస్తానన్నారు. ఆ రోజు ఈ చెట్టు కిందకొచ్చి నన్ను నీ జ్ఞాపకాలలో వదిలేయమని చనిపోయిన తండ్రి ప్రార్థించాను. అదే రోజు రైల్వే స్టేషన్లో నిన్ను కలిశాను. నిన్ను చూడగానే తనని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు.
తనే మన ఇద్దరిని కలిపాడేమోనని నాకు అప్పుడప్పుడు అనిపించేది. నేను చాలాసార్లు నేనే వచ్చి కలిసేదాన్ని. నిజం చెప్పాలంటే తన కోసం కూడా నేను అన్నిసార్లు తిరగలేదు. ఒకవేళ పైనుంచి నన్ను తను గమనిస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాడేమోనని నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు చెప్పు, నేను అతన్ని అంత ఈజీగా మర్చిపోగలనా? మర్చిపోయి నిన్ను ప్రేమించగలనా? మన లెటర్స్ ఇక్కడ పెట్టిన రోజే నా బాధంతా నీకు చెప్పాలనుకున్నాను. కానీ చెప్పలేక నిన్ను కొండ మీదకి పంపి నేను ఒంటరిగా ఏడ్చాను. ఐఎమ్ సారీ. నేను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. నేను నా ప్రేమ నుంచి బయటపడలేక ఎలా ఇబ్బంది పడుతున్నానో, నన్ను ప్రేమించి నా నుండి నువ్వు బయటపడలేక ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నీ ఒక్కడికి సంబంధించింది కాదు, మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి 1 సంవత్సరం గ్యాప్ తీసుకుంటే ఎలా ఉంటుందని నిర్ణయించుకున్నాను. అసలు 1 సంవత్సరంలో మనం ఎంత మారగలం, మన మనసును ఎంత మార్చుకోగలం? ఒకవేళ మనం ఈరోజు అనుకున్న టైంకి నేను రాలేదు అంటే దాని అర్థం నేనింకా పూర్తిగా మారలేదని, తనని మర్చిపోలేదని. నా కోసం ఎన్నో భరించావు. నేను రాలేదనే బాధని కూడా భరిస్తావని, నన్ను మన్నిస్తావనే నమ్మకంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. ఉంటా, శివ. నువ్వు శివాని కదూ? అవును, మీకెలా తెలుసు? మీ కథ మొత్తం తెలుసు. సంవత్సరం క్రితం రావాల్సిన దానివి, ఇప్పుడు వచ్చావేమ్మా? నేను ఇంగ్లాండ్ నుంచి ఈరోజే వచ్చాను. అది కూడా మా అత్తగారిని తీసుకెళ్ళటానికి. మనసు ఆపుకోలేక ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పుడు కూడా చరణ కోసం రాలేదన్నమాట. పోలేమ్మా, ఒక మంచి మాట అన్నావు, మనసు ఆపుకోలేక అని. నీకు మనసుందని నాకు అర్థమైందమ్మా. ఈ చెట్టు నీకు గుర్తుందమ్మా? 2 ఏళ్ల క్రితం నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ దీనిలో పెద్ద మార్పేమీ లేదు. కానీ ఎదుగుదల లేని ఈ చెట్టు కింద ఒక ప్రేమ ఎదుగుతుంది. దీని నీడన ఒక ప్రేమికుడి నమ్మకం బతుకుతుంది. దానికోసమేనమ్మా ఇది బతికుంది. లేకపోతే ఏనాడో ముక్కల కింద కొట్టివేయబడేది. అవునమ్మా, ఈ స్థలం నాది. ఒకరోజు నేను మనుషులను పెట్టి ఈ చెట్టును కొట్టిస్తుండగా ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చెట్టును కొట్టేయొద్దని, ఇది తన ప్రేమకు ప్రతిరూపం అని, ఇది లేకపోతే తన ప్రేమికురాలు ఈ ప్రాంతాన్ని గుర్తించలేదని, తన ప్రేమ చనిపోతుందని ప్రాధేయపడ్డాడమ్మా. నాకు నమ్మకం లేక మీ ఉత్తరాలు తీసి చదివి అది నిజమని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి నాకు తెలియకుండా ఈ చెట్టును ఎవరైనా కొట్టేస్తారేమోనని ప్రతిరోజు నేను కాపలా కాస్తున్నానమ్మా. నాకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదమ్మా. ఆ కుర్రవాడికి తన ప్రేమ మీద తనకున్న నమ్మకాన్ని చూసిన తరువాత ఈ వయసులో నాకే ప్రేమ అంటే గౌరవం కలిగింది. ఇక నీ మనసులో అతని మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఉంది. ఆ ప్రేమే నేను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.
నిజమే, ఇక్కడి నుండి ఎన్నో వందల మైళ్ళ దూరం వెళ్ళాను. చనిపోయిన నా ఫ్రెండ్ని నేను మర్చిపోగలిగానేమో కానీ చెర్రీని మాత్రం మర్చిపోలేకపోయాను. దూరం వెళ్లే కొద్దీ ఇంకా దగ్గరవుతూ వచ్చాను. అందుకే మనసు ఆపుకోలేక తన కోసం వచ్చేశాను. చూశావమ్మా, విధి ఎంత విచిత్రమైందో. అంత దూరం నుంచి తన కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ తను అసలు ఇక్కడికి రావడమే మానేశాడు. అవునమ్మా, ఇన్ని రోజులుగా నువ్వు ఇక్కడికి రాలేదంటే నీ మనసు మారలేదని, నీ ప్రేమికుడిని మర్చిపోలేదని. ఎండైనా వానైనా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి తన ప్రేమను పరీక్షించుకుని ఇచ్చారని 3 నెలలుగా రావటం మానేశాడు అంటే అసలు మనిషి ఉన్నాడనా లేడనా? లేదమ్మా, ఖాళీ చేసి చాలా రోజులైంది. ఇక్కడికి రావట్లేదు. శూన్యం మిగిలి
చెప్పుకోవాలి కళ్ళలోని నీళ్ళతోని కాళ్ళు కడగాలి శివాని ఊరుకోమ్మా శివాని ఊరుకోమ్మా కంట్రోల్ యువర్ సెల్ఫ్ శివాని కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంతగా అవసరమైతే ఇంకా 2 రోజులు ఉండి తన కోసం ట్రై చేద్దాం. నాకు ప్రేమ వచ్చి రాలేదు అత్తయ్య. పదండి వెళ్ళిపోదాం. ఇంకా నేను ఇక్కడ ఉండలేను. నా వల్ల కాదు. డోంట్ సే దట్ మళ్ళీ ఎప్పుడు వస్తామో అని మా చెల్లెలు వాళ్ళని రమ్మన్నారు. వాళ్ళు వచ్చాక మనం బయలుదేరదాం. నో ఏడోకమ్మా, కూర్చో. బాగున్నారా వదినా? బాగున్నానండి, రారా. అమ్మ శివాని, వీణ్ణే నీకు పరిచయం చేస్తానంది. వీడికి నా దగ్గరికి రావాలంటేనే భయం, కానీ నాకు వీడంటే ముద్దు. గాలికి తిరిగే వీడు ఒక అమ్మాయిని ప్రేమించి మనిషి అయ్యాడు. ఆ అమ్మాయి రాకపోతే ఎక్కడ పిచ్చివాడవుతాడోననే భయంతో 3 నెలల క్రితం బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం. మనిషి అయితే అక్కడ ఉన్నాడు కానీ వీడు మనసంతా అమ్మాయి గురించి ఆలోచన. నేనుగా నేనే నువ్వేలే, నేను ఏనాడో నువ్వేలే. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? నేను 2 రోజులుగా వెతుకుతోంది తన కోసమే. నేను 2 ఏళ్ల నుండి ఎదురు చూస్తోంది తన కోసమే. నువ్వేలే నువ్వేలే సరిగమ పదని నువ్వేలే, స్వరములు కలిపే రాగం నువ్వేలే. రాత్రిని వెలిగించే వెన్నెలవు నువ్వేలే, వెన్నెలను కురిపించే జాబిలివి నువ్వేలే. అల్లరికి అందం నువ్వేలే, నువ్వేలే నువ్వేలే సరిగమ పదని నువ్వేలే. స్వరములు కలిపే రాగం నువ్వేలే. చూపులతో రాసే లేఖలు చేసే బాసలు నువ్వేలే, బాసలో దాగిన ఆశవు నువ్వే. నా మనసు చెవిలో మోగిన తీయని పిలుపువి నువ్వేలే, ఆ పిలుపు తెలిపే తలపువు నువ్వే. ఆ కడలి ఒడిలో దాగిన ముత్యం నువ్వేలే, ముత్యమై మెరిసిన చిరు చినుకువు నువ్వేలే. గుండె గుడి గంటవు నువ్వేలే. పడుచు జడ గంటవు నువ్వేలే, నువ్వేలే నువ్వేలే సరిగమ పదని నువ్వేలే. ఆ